We thank and praise the Lord for all those who could worship the Lord in spirit and truth. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినటువంటి వారందరిని బట్టి ప్రభుకు వందనాలు. We have come into the most solemn and serious part of our worship. మన ఆరాధన యొక్క తీవ్రమైన గంభీరమైనటువంటి భాగంలోనికి మనం వచ్చి ఉంటున్నాం. That is to take part in the Lord's table. అది ప్రభు బలలో పాలు పొందుట. May the Lord prepare you and me through His word so that we can participate worthily. యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనం పాలు పొందినట్లు ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరచునుగాక. Please turn with me to Mark's Gospel chapter 13. దయచేసి నాతో పాటు మార్కు సువార్త 13వ అధ్యాయం తీయాలని మనవి చేసిన Verse 3 to 13 responsively. 3వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Mark's Gospel మార్కు సువార్త chapter 13 13వ అధ్యాయము verse 3 to 13 responsively. 3వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు మార్చి చదువుకుందామండి వాక్య భాగాన్ని. ఆయన దేవాలయం ఎదుట ఒలివల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుపో కాలముకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మను మోసపుచ్చుకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపరుచుదురు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినున్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవని గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనకు ప్రారంభము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడును. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతపడుకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణములకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, thank you Lord for the blessed time of worship granted unto us. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ధన్యకరమైనటువంటి ఆరాధన సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై మీకు వందనాలు. Thank you Lord, thou art our Savior. ప్రభువా, మీరు మా రక్షకుడు అయినందుకు కొరకై మీకు వందనాలు. You are our stronghold. మా ప్రభువా, మీరు మా బలమైన దుర్గము. You are our strength. మా బలమై ఉంటున్నారు. You are our victory. మీరే మా విజయమై ఉంటున్నారు. Thank you Lord for every blessing that you have showered upon us. మా ప్రభువా, మా మీద కుమ్మరించిన ప్రతి ఆశీర్వాదం కొరకై మీకు వందనాలు. Thank you Lord, thou art coming very soon. ప్రభువా, మీరు ఎంతో త్వరగా రాని ఉంటున్నారు. Thank you Lord for the table that is set in the midst of us in order to prepare us for thy coming. మీరు రాకడ కొరకై మనం సిద్ధపరచు కొరకై మీరు మా ప్రభువా బల్లను మా మధ్యలో ఏర్పాటు చేసినందుకు కొరకై మీకు వందనాలు. Speak to us through thy word. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Prepare our hearts. మా హృదయాలను సిద్ధపరచండి. Prepare our lives. మా జీవితాలను Help us సిద్ధపరచండి. to take part worthily in the Lord's table. దేవ ప్రభువా, బల్లలో యోగ్యమైన విధానంలో పాల్పొందుటకు సహాయం Help చేయండి. us to be prepared for thy coming. మీ రాకడ కొరకై మనం సిద్ధపరచండి. Bring ourselves under the sprinkling power of the blood of the eternal covenant. మా నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తీసుకుని వస్తుంటున్నాం. Bring ourselves exalting thee, we pray with thanksgiving in Jesus' precious name. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. The table in the midst of us is the Lord's table. The Lord has commanded us to observe till his coming. మన మధ్యలో ఉన్నటువంటి బల్ల ఇది ప్రభువు బల్ల. ఆయన వచ్చు వరకు దీనిని మనము పాటించాలని, దీంట్లో మనము పాలు పొందాలని ప్రభు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. It's a table of remembrance. ఇది జ్ఞాపకార్థపు బల్ల. We remember the finished work on the cross of Calvary for your sake and my sake. నీ నిమిత్తమై నా నిమిత్తమై ప్రభు కలువరి శిలువలో ముగించినటువంటి కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 Corinthians chapter 11 verse 24 and 25. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 24, 25 వచనాల్లో Lord said, do this in remembrance of me. నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడి అని దేవుని వాక్యం అంటుంది. 1 Corinthians
Corinthians chapter 11 verse 26, మొదటి కొరింథీ 11:26 వచనంలో it is a table of anticipation and preparation for the second coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకై కనిపెట్టుకొని ఎదురు చూచేటటువంటి బల్ల ఇది. Do this till I come. నేను వచ్చే వరకు దీనిని చేయుడి. Verse 28, 28వ వచనంలో it is a table of self examination. స్వపరీక్ష బల్లగా ఉంటున్నది. So we need to examine ourselves and then correct ourselves and then participate worthily. మనల్ని మనము పరీక్షించుకొని సరి చేసుకొని తర్వాత యోగ్యమైన విధానంలో మనం ప్రభు బలలో పాల్పొందాలి. Verse 30, 30వ వచనం, it is a table of identification that we are members of the same body. 30వ వచనంలో మనం ఇది ఐక్యపరిచేటటువంటి బల్ల, మనము ఆ క్రీస్తు శరీరములో అవయములై ఉన్నాము అని ఐక్యత తెలియజేసే బల్ల. There is no big, no small, no rich, no poor here. ఇక్కడ ధనికులు దరిద్రులు లేకపోతే పెద్దవారు చిన్నవారు అని లేకపోతే వేరే ఏ భేదములు లేవు. We are all one body. We are all equally important, equally precious, equally necessary in the body of Christ. మనమందరము క్రీస్తు యేసు యొక్క శరీరంలో అవయములై ఉంటున్నాం. మనమందరము సమానముగా అవసరమైన వారమై ఉంటున్నాం, సమానముగా ప్రాముఖ్యమైన వారమై ఉంటున్నాం, సమానమైనటువంటి ఆ గుర్తింపు కలిగిన వారమై ఉంటున్నాం. So the Lord has established this table ప్రభువే ఈ బల్లను ఏర్పాటు చేసి in ఉంటున్నాడు. order to prepare ourselves for His coming. తన రాకడ కొరకై మనల్ని సిద్ధపరచడం కొరకై ఏర్పాటు చేసి ఉంటున్నాడు. In Mark's Gospel chapter 13, మార్కు సువార్త 13వ అధ్యాయంలో the Lord was telling to His disciples very privately how to prepare for His second coming. తన రెండవ రాకడ కొరకై ఎలాగూ సిద్ధపడి ఉండాలో ప్రభు ఏకాంతముగా శిష్యులకు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నాడు. This is popularly known as the Sermon on the Mount of Olives. ఇది ఒలీవల కొండ యొక్క ప్రసంగము అని ప్రసిద్ధిగా పిలువబడతా ఉంది. So where the Lord was explaining about various things related to His second coming. ప్రభు తన రెండవ రాకడ గురించిన అనేక విషయాలను వివరిస్తా ఉంటున్నాడు. Verse 6, He says, deceivers will come. 6వ వచనంలో అనేక మోసపరిచే వారు వస్తారు. Verse 8, 8వ వచనంలో kingdom will rise against kingdom. రాజ్యం మీదకి రాజ్యము లేచును, Nation will rise against nation. దేశం మీదకి దేశము లేచును. There will be earthquakes and famines and pestilences. భూకంపములు, కరువులు మరియు ఉపద్రవములు సంభవించును. Verse 9, 9వ there వచనంలో will be persecutions. శ్రమలు సంభవించును. Verse 12, 12వ there వచనంలో will be divisions. విభజనలు ఏర్పడును. There will be death everywhere. అని ప్రతి స్థలములో మరణము సంభవించును. It is a time of great trouble and distress. ఎంతో కలవరము ఆందోళన పరిచేటటువంటి సమయం అది. These are the days where the love of many will grow cold. అనేకుల ప్రేమ చల్లారిపోయేటటువంటి సమయం అది. Many people will lose their faith. అనేకులు విశ్వాసమును కోల్పోయేటటువంటి పరిస్థితి. There will be many false doctrines. అనేక తప్పుడు బోధలు సిద్ధాంతాలు ఏర్పడతాయి. Many deceivers will come. అనేక మంది మోసగాళ్ళు వస్తారు. So in the midst of all of this, వీటన్నిటి మధ్యలో the Lord was telling them, ప్రభు వారితో be ఏమంటున్నారంటే careful, మీరు జాగ్రత్తగా watch ఉండండి, out, మెలకువగా ఉండండి, take heed. జాగ్రత్త వహించుడి. So 6 times he says take heed or watch out. జాగ్రత్తగా ఉండండి లేకపోతే మెలకువగా ఉండండి అని ప్రభు 6 పర్యాయములు సెలవిచ్చి ఉంటున్నారు. Verse 5, 5వ వచనంలో take heed no one deceives you. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. Verse 9, 9వ వచనంలో watch out for yourselves. మీ విషయమై మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. Verse 22, 23, 22, 23 వచనాల్లో take heed. జాగ్రత్తగా చూచుకొనుడి. Verse 33, 33వ వచనంలో watch and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. Verse 35, 35వ వచనంలో watch therefore. మెలకువగా ఉండి చూచుకొనుడి. Verse 37, 37వ వచనంలో watch out. మెలకువగా ఉండుడి. So Lord was again and again telling to His disciples, ప్రభు పదే పదే శిష్యులతో సెలవిస్తా ఉంటున్నారు, these things will happen. ఈ సంగతుల్లో ఖచ్చితంగా సంభవించును. As my coming is drawing closer and closer, నా రాకడ దినము సమీపించిన కొలది the incidents will happen more and more often, more and more frequently. ఈ పరిస్థితులు ఈ సంగతులు మరి తీవ్రంగా ఇంకా తరచుగా సంభవిస్తాయి. So these have been there all through our human history. మానవ చరిత్ర అంతట్లో ఈ సంగతులు జరుగుతూనే వచ్చాయి. Plagues were there, తెగుళ్ళు వచ్చాయి, earthquakes were there, భూకంపములు famine సంభవించాయి, were there, కరువులు వచ్చాయి, wrong doctrines were there. తప్పుడు సిద్ధాంతాలు But ఉండినాయి. as the Lord's coming is drawing closer and closer, ప్రభు రాకడ ఇంకా సమీపంగా వస్తున్న these కొలది will happen in more intensity, more frequently. ఈ సంగతుల్లో ఇంకా తీవ్రమైన విధానంలోనూ మరియు ఇంకా తరచుగా సంభవిస్తాయి. That's why you and I need to be watchful. ఆ కారణాన్ని బట్టి నీవు నేను జాగ్రత్తగా మెలకువగా 6 ఉండాలి. times he was saying, 6 సార్లు ప్రభు ఈ మాట చెప్తూ be వచ్చారు. careful, జాగ్రత్తగా we ఉండండి. are on earth. మనం భూలోకంలో ఉంటున్నాం.
ఉంటున్నాం. Be on alert. మీరు మెలకువగా ఉండుడి, And watch out. జాగ్రత్తగా ఉండుడి, Watch చూచుడి, and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. Because the days are terrible days. ఎందుకంటే భయంకరమైనటువంటి దినములు ఇవి. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, as we see the things happening around మన us, చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించినప్పుడు we definitely know the Lord's coming is much, much closer. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని మనం తెలుసుకుంటాం. Maybe the Lord will come in our own lifetime. మనము బ్రతికున్నటువంటి ఈ దినంలోనే ప్రభు రావచ్చు. Till January 1st, జనవరి 1 తారీఖు వరకు, till last year, పోయిన సంవత్సరం వరకు we thought our Lord will come slowly. ప్రభు మెల్లగా వస్తాడేమో అని అనుకున్నాం. But as we see the things happening so fast, so frequently, so intensely, ఎంతో తీవ్రంగాను, ఎంతో తరచుగాను, ఎంతో వేగంగా పరిస్థితులు సంభవించుట గమనించిన we తర్వాత see the Lord is at the door. ప్రభు ఆయన గడప యొద్దనే ఉంటున్నాడు, You తలుపు and యొద్దనే I need to ఉంటున్నాడు. be careful. కనుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. Here we see 6 things the Lord wants us to be careful. కనుక 6 విషయాల గురించి మనము జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు కోరుతా ఉంటున్నాడు. Take care of your physical life first. మీ భౌతిక జీవితం విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. Because there will be a lot of pestilences. ఎందుకంటే అనేకమైనటువంటి ఉపద్రవములు సంభవించును. Matthew chapter 24 verse 7. మత్తయి సువార్త 24 అధ్యాయం 7వ వచనంలో There will be famines and pestilences and plagues. కరువులు, తెగులు సంభవించును. తెగుళ్ళు Yeah, సంభవించును. the plagues will come. తెగుళ్ళు వస్తాయి. One of the signs of the second coming, రెండవ రాకడలో ఉన్నటువంటి ఒక గుర్తు ఏంటంటే the plagues will hit the earth. భూలోకములో అనేకమైనటువంటి తెగుళ్ళు సంభవిస్తాయి. The plague comes, తెగులు వచ్చినప్పుడు what you should do? మీరు ఏం చేయాలండి? Be careful. మీరు జాగ్రత్తగా ఉండాలి. Otherwise, లేని ఎడల you and I will succumb to it. మనము దానికి గురి అయి మరణించే ప్రమాదం ఉంది. That's what happened to many of our dear friends. మన అనేక స్నేహితులకు అదే సంగతి సంభవించింది. According to some statistics, around 3,000 God servants or ministers of the word of God passed out just in the second wave of coronavirus. కరోనా వైరస్ యొక్క రెండవ దశలో 3,000 మంది దేవుని సేవకులు, దేవుని వాక్యం అందించేవారు చనిపోయారని ఒక గణాంకం ప్రకారం తెలియజేయబడుతుంది. We ourselves know many people, our own dear friends, our own church member, they have left this world. మన ప్రియులు, మన యొక్క సొంత సంఘ సభ్యులు అనేకులు మనకు తెలిసినటువంటి వారు మరణించి ఉంటున్నారు. One common reason, but probably one reason is దీంట్లో ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే we are not very watchful. వారంతగా జాగ్రత్తగా లేకుండా ఉన్నారు. Some negligence. కొంత అజాగ్రత్త. Otherwise the death would have not been prevented. లేని ఎడల మరణము అది తప్పించబడి ఉండేది. The plague is in the country. దేశములో తెగులున్నప్పుడు The Lord is saying, hide yourself. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు దాగుకొని ఉండుడి. That's what the Lord told to the Israelites in the Egypt. ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చిన మాట అదే. Exodus chapter 11 verse 1. నిర్గమకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో The Lord said, I will bring the last plague and I will go around the streets. నేను చివరి తెగులును తీసుకొని వచ్చేదను, నేను దేశమందు సంచరించదను. The angel of death will come and kill everyone. మరణ దూత వచ్చి ప్రతి ఒక్కరిని సంహరించును. But what you should do? అయితే ఆ సమయంలో మీరు ఏం Stay చేయాలి? inside the house. మీరు ఇంటిలోనే ఉండాలి. Apply the doorpost, the blood of the lamb. కనుక మీ ద్వార బంధకముల మీద గొర్రె పిల్ల రక్తమును మీరు పూయాలి. Do not go out. కనుక మీ ద్వారముల నుండి బయటికి రాకూడదు. Go out. మీరు బయటికి వస్తే The angel of death might strike you. ఆ మరణ దూత మిమ్మల్ని సంహరించవచ్చు. When the plague comes, కనుక తెగులు సంభవించినప్పుడు God gives us several instructions. దేవుడు మనకు అనేకమైనటువంటి హెచ్చరికలు ఇస్తా We ఉన్నాడు. have to follow them. కనుక ఆ హెచ్చరికలను మనం పాటించాలి. Even today, ఈ దినం కూడా the government is saying wear masks. We should wear masks. కనుక మాస్క్ ధరించుడి అన్నప్పుడు మనం మాస్క్ ధరించాలి. We should maintain social distance. మనము సాంఘిక దూరాన్ని పాటించాలని Sanitize ourselves. మనల్ని చేతులు కడుక్కోవాలి. Those are minimum common sense. ఇవి సాధారణంగా తెలివి కలిగినటువంటి వారు చేసే పనులు. Otherwise, లేని ఎడల then we will be acted. మనము ఈ తెగులు ద్వారా ప్రభావితం కావచ్చు. So the Lord is saying, ప్రభు అంటున్నాడు, as my coming is drawing closer and closer, నా రాకడ దినములు సమీపిస్తూ ఉంటుండగా more and more plagues will come. కనుక అనేకమైన ఇంకా అధికమైనటువంటి తెగుళ్ళు సంభవిస్తాయి. Till last year,
పోయిన సంవత్సరం We don't know what is corona. కరోనా అంటే ఏంటో మనకు తెలియదు. Today, అయితే ఈ we దినాన have more plagues. అనేకమైన తెగులు ఉంటున్నాయి. There's black fungus, బ్లాక్ ఫంగస్ అని white fungus, వైట్ ఫంగస్, green fungus, గ్రీన్ ఫంగస్, yellow fungus. ఎల్లో ఫంగస్. I think they keep on naming all the colors. Someday there won't be any colors also to name. ఇంకా అన్ని రంగుల పేర్లు పెట్టేస్తున్నారు. ఒక దినం వస్తుంది ఇంకా వాటికి పేర్లు పెట్టడానికి రంగులు కూడా ఉండవు. 1, 2, 3, 4 ఇంకా నెంబర్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది రంగులు అయిపోయిన తర్వాత వాటికి ఈ తెగుళ్లకు సంఖ్య పేర్లు పెట్టాలి. 1, 2, 3, 4 అని. Because that's what the Lord is saying. అదే విషయం ప్రభు సెలవిస్తా ఉంటున్నాడు. Revelation chapter 6. Revelation chapter 6. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. When the 4th seal is opened, 4వ ముద్ర విప్పబడినప్పుడు there will be a terrible plagues. భయంకరమైనటువంటి తెగుళ్ళు భూలోకంలో సంభవించును. Chapter 9 9వ అధ్యాయంలో talks about plagues. అక్కడ మరలా తెగుళ్ళ గురించి Chapter ప్రస్తావించబడింది. 11 11వ అధ్యాయం talks about plagues. మరలా అక్కడ తెగుళ్ళ గురించి Chapter ప్రస్తావించబడింది. 15 15వ అధ్యాయంలో Chapter 18 18వ అధ్యాయం see terrible plagues that are going to come upon the earth. ఎంతో భయంకరమైన వినాశనకరమైనటువంటి తెగుళ్ళు భూలోకములో సంభవించును. You and I need to take care of ourselves. కనుకనే నీవు నేను ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. As you know, మీరు ఎరిగినట్లు, as you have been praying, మీరు ప్రార్థిస్తున్నట్లు, I have gone through this coronavirus. నేను ఈ యొక్క కరోనా వ్యాధి గుండా నేను కూడా వెళ్ళి ఉంటున్నాను. By abundant grace of God, I came and I'm standing before you. కనుక సమృద్ధి అయినటువంటి దేవుని కృపను బట్టి నేను ఇక్కడ నిలబడగలుగుతున్నాను. But one thing I understood, ఒక్కటి నేను గ్రహించగలిగాను, the value of health. Value of health. ఆరోగ్యం యొక్క విలువ. Yes. So today oxygen is the most expensive consumable good. ఈ దినాల్లో ఆక్సిజన్ అనేది ఎంతో ఖరీదైన మనము వాడుకునే వస్తువు. అన్నిటికంటే వజ్రాల కంటే బంగారం కంటే వైడ్యూరాలు అన్నిటికంటే ఎక్కువ విలువైంది ఏంటంటే ఆక్సిజన్. అన్నిటికంటే వజ్రాలు బంగారము అన్నిటికంటే విలువైంది ఆక్సిజన్. The Lord has given us free oxygen. అయితే ప్రభు మనకు ఉచితముగా ఈ ఆక్సిజన్ ఇచ్చి ఉంటున్నాడు. We have to take care of ourselves. మన విషయమే మనమే జాగ్రత్త వహించాలి. Take care of your physical life. మీ భౌతిక ఆరోగ్యం విషయమే జాగ్రత్త వహించాలి. Follow the general rules of the government. కనుక ప్రభుత్వము నియమించేటటువంటి సాధారణమైనటువంటి ఈ నియమాలను పాటించాలి. Many times people ask, why should we follow this? చాలాసార్లు కొందరు అడుగుతారు, ఈ వీటిని ఎందుకు పాటించాలి నియమాలను? It is simple. As much as you follow traffic signals, you should follow these corona signals also. కనుక ట్రాఫిక్ నియమాలను మనం ఎలాగైతే మనం పాటిస్తామో అదే రీతిగా ఈ కరోనా సంబంధించినటువంటి నియమాలను కూడా మనం పాటించాలి. In India, even if you violate traffic, you will not die in an accident. గమనించండి, భారతదేశంలో అయితే ట్రాఫిక్ ని సిగ్నల్ ని ఉల్లంఘిస్తే మనము మరణించకపోవచ్చు. But in the United States, if any one of us drive and violate the traffic signal, 5 minutes you will be in the cemetery. కనుక అమెరికా దేశం లాంటి దేశంలో ఒకవేళ మనం ట్రాఫిక్ ఉల్లంఘన చేసినట్లయితే 5 నిమిషాల్లో మనం సమాధుల తోటలు ఉంటాం. Traffic signals are given us for our safety, community safety. ఈ ట్రాఫిక్ నియమాలు ఇవి సామాజిక భద్రత కొరకే, క్షేమము కొరకే ఇవ్వబడినాయి. So also the general guidelines to preserve our physical life. అదే రీతిగా ఈ సాధారణమైనటువంటి నియమాలు, సూచనలు మన భౌతికమైనటువంటి ఆరోగ్యము, మేలు, క్షేమము కొరకే ఇవ్వబడి ఉంటున్నాయి. So the Lord was telling to his disciples, ప్రభు తన శిష్యులతో చెప్తా ఉంటున్నారు, take care of yourself, your physical life. మీ భౌతిక ఆరోగ్యముల విషయమే, జీవితాల గురించి జాగ్రత్తగా ఉండండి. Many people have become super spiritual these days. ఈ దినాల్లో చాలా మంది అతి భక్తిపరులుగా మారిపోయి God will take care. దేవుడే చూసుకుంటాడు అన్ని. Yes, these days people are misusing and abusing the doctrine of the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమ అధికారం యొక్క సిద్ధాంతాన్ని అనేకులు దీన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. Yes, God is sovereign. సందేహం లేదు, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. The big sovereign umbrella of God, we also have human అయితే responsibility. దేవుని యొక్క సార్వభౌమ అధికారం యొక్క గొడుగు కింద మానవ బాధ్యత అనేది కూడా ఉన్నది. Yes, in the overall umbrella of the sovereignty of the Lord, we also have the responsibility of our human life. దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద మానవ జాగ్రత్త, మానవుని యొక్క బాధ్యత అనేది కూడా ఉన్నది. Yes, the Lord said, I am coming soon. ప్రభు అన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, take care of you. కనుక నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. He did not say like that. అలాగ ప్రభు చెప్పలేదు. He said, take care of yourself. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. Watch out.
కనుక మెలకువగా Be ఉండండి, careful. మీరు జాగ్రత్తగా 6 ఉండండి. times he was telling, 6 పర్యాయములు ప్రభు ఈ మాట be చెప్పారు. careful. మెలకువగా ఉండండి, I will help you. నేను మీకు I సహాయం will చేస్తాను, guide you. నేను మిమ్మల్ని I will నడిపిస్తాను, protect you. నేను మిమ్మల్ని కాపాడుతాను. At the same time, అదే సమయంలో it is your responsibility మీ బాధ్యత ఏంటంటే to take care. మీ విషయమే మీరు జాగ్రత్త వహించాలి. That's what the Lord is saying. అదే విషయాన్ని ప్రభు సెలవిస్తాడు. First of all, take మొట్టమొదటిగా care of your physical మీ life. భౌతిక జీవితంలో విషయమై జాగ్రత్త వహించుడి. Maintain good hygienity, మంచి ఆరోగ్య విషయాలను పాటించాలి, good health, మంచి ఆరోగ్యము, follow the rules of the government కనుక ప్రభుత్వ నియమాలను so పాటించాలి. that we are all safe. తద్వారా మనం అందరము క్షేమముగా భద్రముగా ఉండాలి. Secondly, రెండవ విషయం, take care of your emotional life. మీ యొక్క భావోద్రేకపరమైనటువంటి జీవితములను విషయమై జాగ్రత్త వహించుడి. Chapter 13, 13వ అధ్యాయము verse 7. 7వ వచనంలో, When you will hear the wars and rumors of wars, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి do వినునప్పుడు not be troubled. కలవరపడకుడి. Yes, let not your heart be troubled. మీ హృదయమును Do కలవరపడనీయకుడి. not be stressful. మీరు ఒత్తిడికి గురి కాకండి. Let no one deceive you. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. Because these are the days of much stress to anybody. ఈ దినములలో అనేకులు ఎంతో ఒత్తిడికి గురవుతా ఉంటున్నారు. Young people are getting bored. యవనస్తులు వారికి బోరు కొట్టేస్తుంది, They don't know what to do. ఏం చేయాలో వారికి They తోచట్లేదు. are becoming introverts. వారు ఎవరితో మాట్లాడకుండా ఎంతో మౌనియై మూగవారైపోతా ఉన్నారు. They are disinterested in life. జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తుంది They are వారికి. disinterested in studies. చదువు అంటే వారికి ఇంకా No విరక్తి వచ్చేసింది, energy. ఇంకా బలహీనులైపోతున్నారు. Many people are depressed. Some people are committing suicide also. అనేకులు కృంగిపోయి అలాగ నిరాశతో వేసారిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. The Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, take care of your emotions. మీ భావోద్రేకపరమైనటువంటి విషయాల గురించి జాగ్రత్త Let వహించుడి. not your hearts be మీ troubled. హృదయములను కలవరపడనీయకుడి. I am there to take care of you. మీ విషయమే నేను జాగ్రత్త I will వహిస్తాను. strengthen you. నేను మిమ్మల్ని I బలపరుస్తాను. will revive you. నేను మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాను. Be positive minded. కనుక మీరు మేలు కలుగుతుంది అని ఆలోచించండి, Move forward. ముందుకు సాగండి. I know the plans I have for you, the plans to give you a peace and prosperity. నేను మీ కొరకై శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను, క్షేమమును ఆశీర్వాదమును కలిగజేస్తాను. The Lord has a great plan for you and for దేవుడు మన me. కొరకై గొప్ప ఉద్దేశములను ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. Looking at these temporal things, let not our hearts be troubled. కనుక తాత్కాలికమైనటువంటి వాటిని చూచి మన హృదయంలో కలవరపడనేయకూడదు. Many young people today ఈ దినాల్లో చాలా మంది are not యవనస్తులు getting jobs. వారికి ఉద్యోగం రావట్లేదు, That's why they are depressed. వారెంతో నిరాశలో They ఉంటున్నారు. don't know how to pass time. ఇంకా ఎట్లా సమయమును కాలమును టైం పాస్ చేయాలో There are తెలియట్లేదు. no friends, వారికి స్నేహితులు no లేరు, playtime, ఇంకా ఆడుకునే no స్థలం physical లేదు, exercise. ఇంకా భౌతిక వ్యాయామం లేదు. Oh, when this depression sets on you, ఇంకా ఈ యొక్క కృంగుదల నిరాశ వచ్చినప్పుడు, when you are getting trouble, అప్పుడు కలవరము పొందినప్పుడు look unto the Lord. ప్రభు వైపు చూడాలి, Take your help, take help of the elders. పెద్దల యొక్క సహాయం తీసుకోవాలి. Be positive minded. కనుక మేలు కలుగుతుంది అనే ఆశతో ఎదురు చూడాలి. Move forward. అలాగ ముందుకు సాగాలి. First of all, మొట్టమొదటిగా take care of your physical మీ life. భౌతిక జీవితం విషయమై జాగ్రత్త వహించాలి. Secondly, రెండవది take care of your emotional మీ life. భావోద్రేకపరమైనటువంటి జీవితం విషయమై జాగ్రత్త వహించాలి. Thirdly, మూడవది take care of your financial life. మీ ఆర్థిక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. God is saying, ప్రభు అంటున్నాడు, when I come at the second time, రెండవ సారి నేను వచ్చినప్పుడు there will be wars and rumors of wars. యుద్ధములు యుద్ధ సమాచారములు మీరు విందురు. There will be famines. అప్పుడు కరువులు సంభవించును. Famine means కరువు అంటే no money. ఇంకా డబ్బు లేని పరిస్థితి. War means యుద్ధము అంటే recession. ఆర్థిక స్తంభత. So whenever there is war, there is always a recession, economical recession. ఎక్కడైనా కానీ యుద్ధము సంభవించినప్పుడు ఆర్థిక వ్యవస్థ చెల్లాచెదరైపోయి ఆర్థిక మాందము వచ్చేస్తుంది. As my coming is drawing closer, నా రాకడ సమీపించిన కొలది you will go through financial మీరు stress. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు. That's what this word says. అదే విషయము ఈ వాక్యం సెలవిస్తా When ఉంది. the famine comes, కనుక ఈ తెగులు కరువు వచ్చినప్పుడు what you should do, మీరు ఏం చేయాలండి? do not be like Abraham who went to Egypt. అబ్రహాం వలె ఐగుప్తుకు వెళ్ళినటువంటి అబ్రహాం వలె మీరు ఉండకూడదు. He lost so much because he went to Egypt because there was a famine. కరువు సంభవించిన కారణాన్ని బట్టి అబ్రహాము ఐగుప్తుకు దిగి వెళ్ళాడు, ఎంతో నష్టపోయాడు. Because of famine, Isaac went to Gerar and he lost much. అంతేకాకుండా కరువు సంభవించిన కారణాన్ని బట్టి ఇస్సాకు గెరారు దేశానికి వెళ్ళాడు, దాన్ని బట్టి ఎంతో నష్టపోయాడు. When the famine comes, be like Joseph, who planned
ahead for the famine to come. కరువు వచ్చినప్పుడు యోసేపు వలె మనం ఉండాలి. కరువు రాకముందే కరువు కొరకై తగు చర్యలను తీసుకున్నాడు యోసేపు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, tomorrow famine will come. రేపు కరువు వస్తుంది. What we should do? కనుక మనం ఏం చేయాలండి? Today we should stop shopping. కనుక Stop shopping. కనుక మనము ఇంకా కొనుక్కోవడం అనేది ఆపివేయాలి. Don't waste your money. మీ డబ్బును వ్యర్థపరచవద్దు. Save your money for future. కనుక భవిష్యత్తు కొరకై మీ డబ్బును ఆదా చేసుకోనండి. That's what the Lord is saying. అదే విషయాన్ని ప్రభు అంటున్నారు. Be careful about your finances. ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి. After you run into financial stress during the famine, there is no one to help. ఇంకా ఆర్థిక కరువు వచ్చినప్పుడు ఆర్థిక సమస్యల్లో మీరు చిక్కుకున్నట్లయితే ఎవరు మీకు సహాయం చేయలేరు. How many families today are struggling because of financial stress? ఆర్థిక ఒత్తిడి బట్టి ఎన్ని కుటుంబాలు ఎంత నష్టపోతా ఉంటున్నాయి, ఎంత బాధపడుతూ ఉంటున్నారు. Fourthly, నాలుగో విషయం, take care of your relational life. మీ సంబంధాల జీవితం గురించి జాగ్రత్తగా ఉండండి. Mark's Gospel, మార్కు సువార్త chapter 13, 13వ అధ్యాయం అండి, verse 12. 12వ వచనం. Brother will betray brother, సహోదరుడు సహోదరుని అప్పగించును, father his child, తండ్రి తన కుమారుని అప్పగించును, children will raise against parents, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచెదరు. as my coming is drawing closer, నా రాకడ సమీపించిన కొలది there will be stress and strain in your relational life. మీ సంబంధాల మధ్యలో, బాంధవ్యాల మధ్యలో ఒత్తిడి, తర్వాత వ్యతిరేకత వస్తుంది. The Lord is saying, ప్రభు అంటున్నాడు, watch out your relations. కనుక మీ సంబంధ బాంధవ్యాల గురించి మీరు మెలకు జాగ్రత్తగా ఉండండి. Watch out how your relationship between wife and husband. వారి భర్తల మధ్యలో ఎటువంటి సంబంధాలు ఎలాగున్నాయో చూసుకోండి. Watch out your relationship between parents and children. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంబంధముల గురించి జాగ్రత్తగా ఉండండి. Today, ఈ దినాల్లో many families, అనేక కుటుంబాల్లో they are broken. వారు కుటుంబాలు విరిగిపోయి ఉంటున్నాయి. Many people are ending in divorce. అనేకులు విడాకులకు కుటుంబాలు వివాహాలు విడాకులకు దారి తీస్తున్నాయి. It is ruining the family foundations. ఈ కుటుంబ పునాదులను ఇది చెడుపుతా ఉంది. Many families are broken. అనేక కుటుంబాలు విరిగిపోయి ఉంటున్నాయి. Parents do not talk to children, children do not talk to parents. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు. Parents come to the house of God, children are outside in the world. తల్లిదండ్రులు దేవుని మందిరానికి వస్తారు, పిల్లలు లోకములో ఉంటున్నారు. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, we take part in the Lord's table. ప్రభు బలలో మనం పాలు పొందక మునుపు Let us examine our family మన life. కుటుంబ జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. Like Joshua, can we say, I myself and my household, as for me and my household, we will serve the Lord together. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదామని యెహోషువ చెప్పినట్లు మనం చెప్పగలమా? Why this is happening today? ఈ దినాల్లో ఈ పరిస్థితులు ఎందుకు Why our సంభవిస్తున్నాయి? children are not coming? ఎందుకని మన పిల్లలు మందిరానికి రావట్లేదు? Because we are not watchful. ఎందుకంటే మనం మెలకువగా లేని కారణాన్ని బట్టి. God's word says, అందుకొరకే దేవుని వాక్యం when the అంటుంది, men slept, the Satan came and sowed the weeds among the wheat. మనుషుడు పడుకున్నప్పుడు శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు. మనుషులు నిద్రించినప్పుడు the Satan comes and puts weeds among the wheat. సాతాను వచ్చి గోధుమల మధ్యలో గురుగులను వాడు చల్లుతాడు. Satan is there to drag our young people away from the house of God. సాతాను దేవుని మందిరం నుండి యవనస్తులను ఈడ్చుకుని వెళ్ళడానికి ఉంటున్నాడు. Our children, మన పిల్లలు, our youth, యవనస్తులు today they are away from the house of God. వారు దేవుని మందిరానికి దూరంగా You are ఉంటున్నారు. born in our family. వారు మన కుటుంబంలో They are జన్మించారు, raised in Christian homes. క్రైస్తవ కుటుంబంలో పెంచబడ్డారు. Because we are not watchful, మనం మెలకువగా లేని కారణాన్ని బట్టి we are losing them. మనం వారిని పోగొట్టుకుంటున్నాం. Before we take part in the Lord's table, కనుక ప్రభు బలిలో పాలు పొందక let us మునుపు examine our family మన life. కుటుంబ జీవితాన్ని పరీక్షించుకుందాం. Fifthly, ఐదవది, take care of your personal spiritual మీ life. వ్యక్తిగత ఆత్మీయ జీవితం విషయమై జాగ్రత్త వహించుడి. So the Lord's word says, దేవుని వాక్యం when అంటుంది, the Son of Man comes, will he find faith upon the earth? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూలోకములో విశ్వాసమును కనుగొనునా అని దేవుని వాక్యం అంటుంది. Many people will become backsliders. అనేకులు వెనకంజ వేసిన వారు అయిపోతారు. Many people, their love will grow cold. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. Many people will go through temptation. అనేకులు శోధనలు గుండా వెళ్తారు. You and I need to be watchful. కనుకనే నీవు నేను
మెలకువగా మనం ఉండాలి. In my personal life, వ్యక్తిగత జీవితం do I విషయంలో have daily communion with God? ప్రతి దినము దేవునితో నేను సహవాసం కలిగి Am I ఉన్నానా? enjoying worshiping God? దేవుణ్ణి ఆరాధించుటలో నేను Am I ఆనందించున్నానా? enjoying the quiet time with Him? దేవునితో గడిపే సమయము, మౌన సమయమును నేను Am ఆనందిస్తున్నానా? I desiring the presence of the Lord as the deer panteth for the waters? దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు నేను దేవుని కొరకై ఆశ కలిగి ఉంటున్నానా? Am I running towards the house of God? దేవుని మందిరం కొరకై నేను పరిగెట్టుచున్నానా? Do I have the same zeal and passion for the ministry? దేవుని పరిచర్య కొరకై ఆ రోషము, ఆ పౌరుషము నేను కలిగి ఉంటున్నానా? Today, ఇది నానా we look into our own personal మన life. సొంత వ్యక్తిగత జీవితాలను చూసుకుంటే No faith, విశ్వాసం no లేదు, love, ప్రేమ లేదు, no passion, రోషము లేదు, no going to the house of, working for the house of God. దేవుని మందిరం యొక్క క్షేమము కొరకే పని చేయాలన్న ఆశ లేదు. How can we take part in the Lord's అలాగైతే ప్రభు బలలో ఎలాగో God పాల్పొందగలం? is saying, ప్రభు అంటున్నాడు, watch out. మెలకువగా ఉండండి, Watch out. మెలకువగా ఉండండి. Sixthly, ఆరవది, take care of the church. సంఘము విషయమై జాగ్రత్త వహించుడి. Ezekiel chapter 3 verse 17. ఏస్కేలు 3:17లో I have set you as a watchman for the people of Israel. ఇశ్రాయేలు ప్రజల కొరకే నేను నిన్ను కావలివానిగా నియమించి We ఉన్నాను. need to pray for the church సంఘము కొరకే ప్రార్థించాలి. because the false doctrines are coming inside. ఎందుకంటే తప్పుడు సిద్ధాంతాలు లోపల జొరబడతా ఉన్నాయి. Legalistic people are coming inside. Legalistic people. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలని చెప్పేవారు ప్రవేశిస్తున్నారు. Wolves are coming inside. Wolves. తోడేళ్ళు ప్రవేశిస్తుంటున్నాయి. The wild beasts are coming inside. క్రూర మృగములు ప్రవేశిస్తున్నాయి. Foxes are coming inside. నక్కలు ప్రవేశిస్తుంటున్నాయి. They are spoiling the vineyard of the Lord. అట్లు దేవుని ద్రాక్షావనమును ఇవన్నీ కూడా పాడు చేస్తా ఉంటున్నాయి. Why? ఎందుకని? Matthew's Gospel మత్తయి సువార్త chapter 13 13వ అధ్యాయం verse 25. 13:25 అండి. Matthew 13:25. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ We see the వచనము. parable of wheat and weeds. అక్కడ గోధుమలు మరియు గురుగుల యొక్క ఉపమానంలో When the men slept, మనుషులు నిద్రించుచుండగా and the Satan came and put weeds among the wheat. శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు. Yeah, this is number one reason why so many churches are struggling ఈ today. దినాల్లో అనేక సంఘాలు ఇలాగో కలవరంలో ఉండడానికి ప్రాథమికమైనటువంటి There are కారణం more ఇది. to weed than wheat in today's church. నేటి సంఘములో గోధుమల కంటే గురుగులే ఎక్కువగా ఉంటున్నాయి Today, ఈ దినాల్లో. before we take part in the Lord's ప్రభు table, బల్లలో మనం పాలు పొందక మునుపు am I in charge of the ministry here? నేను ఇక్కడ పరిచర్య విషయమై బాధ్యత కలిగి ఉన్నానా? Sunday school ministry, సండే స్కూల్ పరిచర్య youth కావచ్చు, ministry, యవనస్తుల పరిచర్య church కావచ్చు, ministry, సంఘ పరిచర్య, kitchen ministry, లేకపోతే వంటశాల book room పరిచర్య, ministry, బుక్ రూమ్ పరిచర్య, prayer ministry, ప్రార్థనా పరిచర్య, whatever the ministry is, ప్రభు ఏ పరిచర్య ఇచ్చినప్పటికీ am I watchful? దాని విషయమై నేను మెలకువగా ఉన్నానా? Am I praying? నేను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నానా? We might protect our church. తద్వారా మనము సంఘమును My భద్రపరుచుకున్నట్లు. dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, before we take part in the Lord's ప్రభు table, బలలో మనం పాలు పొందక మునుపు let us examine ourselves. మనల్ని మనం In పరీక్షించుకుందాం. these 6 areas, ఈ 6 విషయాల్లో shall we pray? ప్రార్థించుకుందామండి. Get onto our knees. మన మోకాళ్ళ మీదకి వద్దామండి. Lord is saying, ప్రభు సెలవిస్తా ఉంటున్నారు, take care of your physical life. మీ భౌతిక జీవితం విషయమై మీరు జాగ్రత్త వహించుడి. Take care of your emotional మీ life. భావోద్రేకపరమైన జీవితం విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Take care of your financial మీ life. ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా Take ఉండుడి. care of your relations life. సంబంధ బాంధవుల గురించి మీరు జాగ్రత్తగా Take ఉండుడి. care of your personal spiritual మీ life. వ్యక్తిగత ఆత్మీయ జీవితం విషయమై జాగ్రత్తగా Take ఉండుడి. care of the flock of God. దేవుని మంద విషయమై జాగ్రత్త వహించుడి. Wherever we have failed, కనుక ఏ విషయాల్లో మనం తప్పిపోయి ఉంటున్నామో, gone far away from God, దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నామో, struggling within ourselves, మనలో మనము కలవరము కలిగి ఉంటున్నాము, emotionally stressful, భావోద్రేకంగా ఒత్తిడికి గురి అవుతూ, financially struggling, ఆర్థికంగా ఎంతో నలిగిపోతూ, struggling in our family relationships. కుటుంబ సంబంధ జీవితాల్లో నలిగిపోతూ, Ask the Lord, Lord, forgive me, Lord. ప్రభుని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించండి, Restore my family, నా Lord. కుటుంబ జీవితాన్ని సమకూర్చండి, Oh, restore my health, Lord. ప్రభువా నా ఆరోగ్యాన్ని సమకూర్చండి, Restore my church, Lord. ప్రభువా నా సంఘమును సమకూర్చండి. The Lord is coming very soon. ప్రభు ఎంతో త్వరగా వచ్చుచున్నాడు. May the Lord help us to be watchful and prayerful and be prepared for His second coming. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనము సిద్ధపాటు కలిగిన వారమై, జాగ్రత్త కలిగిన వారమై, ప్రార్థనా పరులుగా మనము ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థించుకుందామండి.